మధురం మధురం నీ వాక్యం నాతో వగు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. మధురం మధురం నీ వాక్యం నాతో వగు దీపం నీ వాక్యం. ఈరోజు మనం క్రిస్మస్ పండుగ, గర్భం ధరించు పండుగ. కొత్తగా అనిపిస్తుంది కదా టైటిల్, కానీ ఇదే పెట్టాలని ప్రభు ప్రేరణ ఇచ్చారండి. క్రిస్మస్ పండుగ, గర్భం ధరించు పండుగ, రెండో భాగం అన్నమాట. ధ్యానించుకుందాము. లూకాసు వార్త. ఇప్పుడంతా మనం లూకాసు వార్త చదవాలండి. చాలా ఆశీర్వాదాలు ఉంటాయన్నమాట. సో నిన్న గుడ్ న్యూస్ ఎవరెవరికి దేవుడు పంపించారు? ముందుగా జకర్యాకి పంపిస్తారు గుడ్ న్యూస్, తర్వాత మరియ తల్లికి, ఆ తర్వాత గొర్రెల కాపర్లకు. ఎందుకు గొర్రెల కాపర్లకంటే అమాయకమైన హృదయం, పసిపిల్లల్లాగా ఉంటుంది. కపటం లేని వాళ్ళందరి కొరకు దేవుడు గుడ్ న్యూస్లు పంపిస్తారండి. మన హృదయం ఎప్పుడు పసిపిల్లల్లాగా, పావురంలాగా ఉండాలన్నమాట. అందుకే ప్రభు అంటారు, మీరు చిన్నపిల్లల్లాగా మారితే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరు. పరలోక రాజ్యము పసిపిల్లల కొరకు. బైబిల్ గ్రంథం కూడా పసిపిల్లల కొరకు అన్నమాట. ఈరోజు ఏంటంటే గర్భం ధరించడం ఏంటి మనం చూద్దాము. మరియ తల్లి దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చినప్పుడు, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీతో ఉన్నారు, నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలి అని చెప్తున్నారు కదా. అప్పుడు అంటే గర్భం ధరించారు. దేవుని యొక్క వాక్యం, పరలోకం నుంచి దేవుని నోట్లోంచి వాక్యం వచ్చిందనమాట. ద లార్డ్ ఈజ్ విత్ యూ, ప్రభు నీతో ఉన్నారు అనే వాక్యం ఆమె రిసీవ్ చేసుకున్నారు. విన్న తర్వాత వాక్యం ఎక్కడికి వెళ్తుందంటే, ఇక్కడ నుంచి చెవుల నుంచి నర్వ్స్ ఉంటాయండి, ఆడిటరీ నర్వ్, ఇక్కడికి వెళ్తుంది వాక్యం. అక్కడి నుంచి హృదయంలోకి వెళ్తుంది, అక్కడి నుంచి గర్భంలోకి అన్నమాట. అందుకే సెయింట్ అగస్టిన్ గారు ఏమంటారంటే, మరియ తల్లి ముందుగా మనసులో గర్భం ధరించారు యేసు ప్రభుని, తర్వాత హృదయంలో, తర్వాత గర్భంలో అని. షీ కన్సీవ్డ్ జీసస్ ఫస్ట్ ఇన్ హర్ మైండ్, దెన్ ఇన్ హర్ హార్ట్ అండ్ దెన్ ఇన్ హర్ ఉమ్బన్. మనకు కూడా ఇదే జరగాలండి. మీరు మరియ తల్లి ఎలా క్రిస్మస్ చేసుకున్నారో, దేవునితో కనెక్షన్, దేవుని నుంచి వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడంలో, పరలోకం నుంచి దేవుని వాక్కు దేవదూతల ద్వారా భూలోకంలో మరియ తల్లికి ఇవ్వబడింది అన్నమాట. అది క్రిస్మస్. అక్కడి నుంచి మొదలు కావాలన్నమాట. ఈ లోక సంబంధమైన క్రిస్మస్ కాదండి. అది కూడా మనం ధ్యానించుకుందాం. అప్పుడు వాక్యాన్ని గర్భం ధరించారు. ఎలా? పరిశుద్ధ ఆత్మ ద్వారా అన్నమాట. అంటే దేవుని వాక్యము, దేవుని ఆత్మ రెండు కలిసి మరియ తల్లి గర్భంలో యేసు ప్రభువుగా శరీర రూపం ధరించారనమాట. వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఈ రెండు అన్నమాట. రెండు కలీమతుల్లాహి, రుహుల్లాహి ఈసల్ మస్సి. కలీమతుల్లాహి అంటే వర్డ్, వాక్యం, రుహుల్లాహి రువా అంటే గాలి, శ్వాస, పరిశుద్ధాత్మ, రెండు కలిసి ఈసల్ మస్సి అంటే యేసు ప్రభు అన్నమాట. సో పరిశుద్ధాత్మ అంటే దేవుని శ్వాస, మరి యేసు ప్రభు అంటే దేవుని యొక్క వాక్యం. ఇది మనం అర్థం చేసుకోవాలండి. దేవుడు వాక్యము కనుక ఆయనను ఎట్లా ఆరాధించాలంటే ఆ వాక్యాన్ని విని విధేయించాలి, అదే ఆరాధన. ఈ అండర్స్టాండింగ్ అనేది మనకు తప్పకుండా ఉండాలండి. బైబిల్ గ్రంథం అంతా కూడా యేసు ప్రభుని గురించే మాట్లాడుతుందండి. అందుకనే 39 గ్రంథాల్లో, అంటే పాత నిబంధన గ్రంథాల్లో యేసు ప్రభు గురించి ఏదైతే వ్రాయబడిందో అది నూతన నిబంధనలో నెరవేర్చబడుతుందన్నమాట. బైబిల్ అంతా మనం చూస్తే దీన్ని క్రిస్తాస్ అంటారనమాట. క్రిస్తాస్ అంటే క్రైస్ట్ సెంటర్డ్ బైబిల్. పరిశుద్ధ గ్రంథము క్రీస్తు కేంద్రిత గ్రంథం. పాత నిబంధనలో ఏదైతే చెప్పబడిందో యేసుక్రీస్తు గురించి, అది నూతన నిబంధనలో నెరవేర్చబడింది. అట్లా ఆ యాంగిల్లో బైబిల్ మనం చదవాలండి. ఇప్పుడు చూడండి, పాత నిబంధనలో కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనును
అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచిస్తారు కదా. అది మరి మరియ తల్లి ద్వారా నూతన నిబంధనలో నెరవేర్చబడుతుంది. అలాగే యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు వస్తారు కదా, 3 జ్ఞానులు పర్షియా నుంచి, ఇప్పుడు పర్షియా అంటే ఇరాన్ అనమాట, అక్కడి నుంచి 1100 మైళ్ళు యెరూషలేముకి వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా, ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చింది. 1100 మైళ్ళండి వాళ్ళు వస్తారు. యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని అడుగుతున్నారనమాట. అప్పుడు హెరోదు రాజు కలవరపడ్డాడంట. మత్తయి సువార్త 2:2. కలవరపడి ఆ జ్ఞానులను పిలిచి అడుగుతాడు, ధర్మశాస్త్ర బోధకులని, మీకు చెప్పండి ఎక్కడ జన్మిస్తాడు క్రీస్తు అంటే మెస్సయ్య అనమాట. హీబ్రూ భాషలో మెస్సయ్య, గ్రీక్లో క్రీస్తు, తెలుగులో అయితే రక్షకుడు, ఇంగ్లీష్లో అయితే సేవియర్. మనల్ని పాపం నుంచి రక్షించాలన్నమాట. ఎందుకంటే మనందరం పాపులే, శరీరం ఉన్న మనందరం కూడా పాపులే. అప్పుడు ఎక్కడ జన్మించాడంటే ఆయన జ్ఞానులందరినీ పిలుస్తాడనమాట. కలవరం, ఎందుకంటే ఆయన రాజు అయితే ఆయన రాజరికం పోతుందని, ఇంకో రాజు పుట్టాడంటే తనకి కష్టమని. అప్పుడు వాళ్ళు మీకా గ్రంథాన్ని తెరిచి చెప్తారనమాట. మీకా 5:2లో రాయబడి ఉంది, ఎఫ్రాతా బెత్లెహేమా, నీవు యూదా నగరములలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు, ఎలయనా నీ ప్రజలను పాలించు పాలకుడు ఇక్కడి నుంచే వస్తాడు, బెత్లెహేం నుంచే వస్తాడు అని రాయబడి ఉంది అని. ఆ విధంగా పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి చెప్పబడిన 350 ప్రవచనాలు యేసుక్రీస్తులో నెరవేరాయి అన్నమాట. అందుకనే ఈ పుస్తకాన్ని ప్రభు ప్రేరేపించినప్పుడు రాయడం జరిగిందండి. బైబిల్ని క్రైస్ట్ సెంటర్డ్ బైబిల్, క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద బైబిల్. అన్ని గ్రంథాలు పాత నిబంధనలోవి యేసుక్రీస్తు ద్వారా నూతన నిబంధనలో నెరవేర్చబడ్డాయి. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథం అంటే ఏంటి, ఎందుకు 2 నిబంధనలు అన్నారు అంటే, అక్కడ ఏం చెప్పబడిందో పాత నిబంధనలో అదంతా కూడా నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. మీరు మత్తయి సువార్త చదివితే పాత నిబంధనలో నుంచి 43 ప్రవచనాల్ని ఆయన ఎత్తి చూపిస్తూ, ఇదిగో పాత నిబంధనలో చెప్పబడిన మెస్సయ్య ఈయననే అని యూదులకు చెప్తాడు. వాళ్ళ కొరకు రాస్తాడనమాట. అయినా కూడా వాళ్ళు కాదు ఈయన పరలోకం నుంచి రాలేదు, మెస్సయ్య కాదు, ఈయన వడ్రంగి కుమారుడు, దేవుని కుమారుడు అని చెప్తున్నాడు, దైవదూషణ చేస్తున్నాడు అని ఆయనని సిలువ వేస్తారండి. దేవుని యొక్క ఆత్మ ఉంటే తప్ప యేసు ప్రభుని మనము బైబిల్ గ్రంథంలో చూడలేం. బైబిల్ గ్రంథంలోనే మనం యేసు ప్రభుని చూడాలి. నో బైబిల్ అంటే నో జీసస్ అన్నమాట. యేసు ప్రభు లేకుండా బైబిల్ లేదన్నమాట. బైబిల్ ఉంది అంటే ఒకే ఒక్కరి కొరకు, అది యేసు ప్రభు. ప్రతి పేజీలో యేసు ప్రభు కనబడతారు అని అంటారనమాట అంతోని వారు. అందుకే మనం బైబిల్ గ్రంథాన్ని చదవాలి. వాక్యంలో ఉన్న ప్రభు ఇప్పుడు మన హృదయంలోకి వెళ్ళాలి. మనం కూడా గర్భం ధరించాలి. గర్భం ధరిస్తే మరియ తల్లి చూడండి పెరుగుతూ ఉంటుంది కదా, ఆయన హెచ్చించబడతా ఉంటాడు, ఆ తల్లి తగ్గించబడతా ఉంటుంది. ఎవరిలో యేసు ప్రభు ఉంటే అప్పుడు వాళ్ళు ప్రభుని హెచ్చిస్తారు, వాళ్ళని తగ్గించుకుంటారనమాట. పునీతులందరూ కూడా అలాగే జీవించారు. యేసు ప్రభు ప్రేమను అనుభవిస్తే ఈ లోకంలో ఏ మనుషుల ప్రేమని కూడా మనం ఆశించవండి. మనమే వాళ్ళకి ప్రేమనిస్తాం, మదర్ తెరీసా తల్లిలాగా. ఎందుకంటే అంత ప్రేమ అన్నమాట. సూర్యుని వెలుగుతో పోలిస్తే యేసుప్రభు ప్రేమని, మనుషుల ప్రేమ ఒక చిన్న ట్యూబ్ లైట్తో పోల్చొచ్చు అన్నమాట. ఆ ప్రేమను అనుభవించిన వాళ్ళు ఇతరులకి ప్రేమనిస్తారు. ఇప్పుడే చెప్పాను, మదర్ తెరీసా తల్లిలాగా. కనుక మనం అలా కూడా ప్రార్థించాలి. నువ్వు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చావు కదా. యేసుప్రభువే చెప్తారు, లూకా సువార్త 19లో 10వ వచనంలో చెప్తారు, నేను తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను. ఎందుకంటే యేసుప్రభు అక్కడ ఎరికోలో జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. జక్కయ్య చాలా పాపి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనమాట. చాలా లంచాలు తీసుకుంటూ ఉండొచ్చు, ఇప్పుడు కూడా వింటూ ఉన్నాం కదా.
చాలా లంచాలు తీసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళందరికీ ఎరికో పట్టణంలో ప్రజలకి ఇష్టంలా లంచాలు తీసుకొని చాలా పెద్ద ధనికుడు అయిపోయినాడు. కానీ లంచంలతో కట్టబడిన ఇల్లు మంటల్లో కాలిపోతుందని ఉంటుందండి యోబు గ్రంథంలో. వాళ్ళందరూ గొనుగుతూ ఉంటారు, ఈయన పాపి ఇంటికి ఎందుకు వెళ్ళాడు, ఈయన ఎంత పాపి జక్కయ్య ఊర్లో అందరికంటే, కానీ వాళ్ళ ఇంటికే వెళ్ళాడేంటి, మా ఇంట్లోకి రాలేదు, మేమెంత నీతిమంతులు అని అనుకుంటున్నారనమాట. అప్పుడు ప్రభు చెప్తారు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు వచ్చాను. డాక్టరు రోగులకి కావాలి కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కాదు. ఎంత మంచి మాట చూడండి. లోకమంతా మన మీద స్టాంప్ వేసి మీరు పాపులు అని వెలివేస్తారు, కానీ వాళ్ళని ప్రేమిస్తారు, చేరదీస్తారు. గాయాలు తగిలి ఉంటే సైతాన్ ఎన్నో గాయాలు వేస్తూ ఉంటాడు కదండి. ఆ గాయాలన్నీ కట్టుగట్టి ఆ గొర్రె పిల్లల్ని గుండెల మీద పెట్టుకొని నడిపిస్తాడండి. మీ పిల్లలకి అవి చేస్తారు. అలాంటి మంచి దేవుడు అన్నమాట యేసు ప్రభు. అంత మంచి దేవుడు కనుక మనం ఏం చేయాలంటే వాక్యాన్ని గర్భం ధరించాలి. యేసు ప్రభు అంటే ఆయన దేవుని నోట్లోంచి వచ్చిన వాక్యం. ఇప్పుడు మన యోహాను సువార్త 1వ అధ్యాయం చూస్తే అక్కడ ఎలా ఉంటుంది చూడండి. యోహాను యేసు ప్రభు గుండెల మీద ఆనుకొని రాస్తాడండి. ఆయన గుండెల్లోంచి రాస్తాడనమాట. ఆదిలో వాక్కు ఉండెను. ఆది అంటే బిగినింగ్ అనమాట. వాక్కు పరలోకం మాత్రమే ఉంది, భూలోకం లేదు, విశ్వమే లేదు అసలు. అప్పుడు వాక్యం ఉందంట. కొలొస్సీ 1:15 కూడా మీరు చదివితే ముందుగా పుట్టింది ఎవరంటే యేసు ప్రభు, తండ్రి నోట్లోంచి వచ్చిన వాక్యం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఇది వాక్యమే దేవుడు అన్నమాట. మరి ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే వాక్యాన్ని చదివి పాటించాలి. అది ఆరాధన. కాకుండా మిగతా ఏమేమో చేసి ఒక వస్తువులు చేసి రూపాలు చేసి లేనే లేదండి. దేవుడు అది కాదు. సత్యమైన ఆరాధన, నిజమైన ఆరాధకులు ఆత్మలో సత్యంలో ఆరాధిస్తారు. ఆయన సృష్టికర్త పరలోకంలో ఉన్నాడు. ఆయన సృష్టించిన మనము భూమిని సృష్టించాడు, మనల్ని కూడా సృష్టించాడు. మనం పదార్థము, నరులు భూలోకంలో ఉన్నారు, ప్రభు పరలోకంలో ఉన్నారు, పరమ ఆత్మ అన్నమాట. కనుక ఈ భూమి మీద ఉన్న ఏది కూడా దేవుడు కాదండి. ఆయన కుమ్మరి, మనం కుండలు మళ్ళీ కుమ్మరిని చెయ్యవు, చేస్తే అది దేవుడు కాదనమాట. భూమి ఆకాశములను చేయని దేవుళ్ళుగా ఎవరైనా ఉంటే వాళ్ళు భూమి మీద నుంచి తీసివేయబడతారు అని ఇర్మియా గ్రంథంలో ప్రభు రాస్తాడనమాట. దీని మీద మీరు ఫోకస్ చేయండి. దేవుని యొక్క వాక్యమే యేసు ప్రభు అనే ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. అందుకే బైబిల్ గ్రంథమే యేసు ప్రభు అన్నమాట. ఒక్క వ్యక్తిని గురించే రాయబడి ఉంది బైబిల్ అంతా కూడా. అంత డీప్గా మనం చదవాలి, వాక్యాన్ని గర్భం ధరించాలి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీకి అంతోని వారు శిష్యుడండి. ఈయన గురువు గారు. ఈయనని పాపు గారు అనదర్ క్రైస్ట్ అని పిలుస్తారు. అంటే అంత క్రీస్తు యొక్క ఇమేజ్ అన్నమాట. మన అద్దంలో చూసుకుంటే నా ముఖం నాకే కనబడుతుంది కదా. మరి యేసు ప్రభు అద్దంలో చూసుకుంటే ఆయన కనపడే ప్రతిబింబం ఎవరంటే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీ. కనుక ఆయన ఎలా జీవించాడో మనం వెనక్కి వెళ్ళాలన్నమాట. ఆయన సంవత్సరానికి 3 సార్లు ఉపవాసం చేస్తాడని. ఉపవాసం అంటే అన్నం తినకపోవడం కాదు, దేవుని యొక్క సన్నిధిలో గడపడం. దేవుడు అంటే ఇప్పుడు వాక్యం. కనుక వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దానియేలు కూడా మీరు చదివితే 9వ అధ్యాయంలో ఆయన ఉపవాసం చేసేటప్పుడు ఏం చేస్తున్నాడు, ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఆ గ్రంథంలోంచి దేవుడు ఆయనతో మాట్లాడతారు. ఏంటంటే ఇర్మియా 29:10లో 70 సంవత్సరాలు అయిపోగానే నేను బాబిలోనియాన్ని దర్శిస్తాను, నా బిడ్డల్ని మళ్ళీ తీసుకొని వస్తాను నేను యెరూషలేంకి. ఆ మాట ఆయన కొరేష్ రాజు దగ్గర తీసుకెళ్ళి మాట్లాడి కొరేష్ ఆజ్ఞ జారీ చేసి, కొరేష్ రాజు అందరూ బాబిలోనియాలో ఉన్నవాళ్ళు తిరిగి యూదులు మీరు యెరూషలేంకి వెళ్ళండి, దేవాలయాన్ని కట్టండి, దేవుణ్ణి ఆరాధించండి అని ఆజ్ఞ జారీ చేసి నెబుకద్నెజర్ తీసుకొచ్చిన బంగారు పాత్రలు అన్ని పాత్రలు తిరిగి ఇచ్చేస్తారండి. అందుకే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలన్నమాట.
సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి సంవత్సరంలో 3 సార్లు 40 దినాలు ఉపవాసం చేస్తాడండి. ఎలా అంటే ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో గడపడం. మోషే సినాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో 2 సార్లు 40 రోజులు ఉంటాడు. దేవుడు చెప్పిందంతా విని రాస్తాడు. ఇది ఉపవాసం. ఒక్కడే అది మీకు జరగాలండి. అప్పటి వరకు మీ జీవితం మారదు. మానవుడు దేవుని కలుసుకునే రహస్యమైన ఒక స్థలాన్ని ప్రార్థనా బలిపీఠం అంటారు. ఒంటరిగా మీరు దేవునితో గడపాలి, బైబిల్ చదవాలి, దేవుడు మీతో మాట్లాడతారనమాట. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఒక గుహ, అసిసిలో ఆశ్రమం అడవిలో అనమాట. ఆయన ఒక గుహలో ఒక సిలువ పెట్టుకొని దేవునితో మాట్లాడుతూ ఉంటారనమాట. అలా 40 రోజులు అనమాట. 40 రోజులు ఆయన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు. ఇంకా 1223 అండి, డిసెంబర్ 24 వచ్చినప్పుడు అక్కడ బ్రదర్స్కి చెప్తారు. ఆయన డీకన్గా ఉండిపోతారండి, ఫాదర్ కారు. ఎందుకంటే ఆయనకి దర్శనంలో దేవుడు మాట్లాడతారంట. ఫాదర్ అవ్వాలి అనుకునే సమయంలో ఒక దూత ఆయన చేతిలో ఒక పాత్ర ఉంటుంది, అందులో ఆలివ్ ఆయిల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్ ఇంకా ఖాళీ పాత్రలో పోస్తూ నీవు ఎంత పరిశుద్ధంగా ఉంటే అప్పుడు నువ్వు గురువు కావాలి అంటే, నేను అంత పరిశుద్ధంగా లేను అని కాడండి, డీకన్గా ఉండిపోతాడు. సో అప్పుడు అక్కడ బ్రదర్స్కి ఏం చెప్తాడంటే, ఈసారి మనము పశువుల పాక వేసుకుందాం, అన్ని గాడిదలు. అప్పుడు మరియ తల్లి మరి యేసుప్రభుకి జన్మనిచ్చినప్పుడు, యేసుప్రభు పుట్టినప్పుడు పశువుల పాకలో గాడిదలు ఉండొచ్చు, గేదెలు ఉండొచ్చు, గొర్రెలు మేకలు ఉండొచ్చు, అవన్నీ పెట్టి పీఠం వేసేసి అక్కడ మనము క్రిస్మస్ మాస్ అర్ధరాత్రి పూజ చేసుకుందామంటే వాళ్ళకు కూడా సంతోషం. అందరూ కలిసి చేస్తారండి. 5000 మంది బ్రదర్స్ ఉంటారు చక్కగా. ఇంకా 24 రాత్రి మాస్ జరుగుతుందన్నమాట. అప్పుడు ఆ మాస్ జరుగుతున్నప్పుడు డీకన్ కాబట్టి ఈయన బైబిల్ చదువుతున్నారు. ఏం చదువుతున్నారంటే యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఇంకా ఆ వాక్కు ద్వారానే దేవుడు సమస్తాన్ని ఆయన కొరకే, ఆయన ద్వారా సృజించారు. ఆ వాక్కు ద్వారా, వాక్కు కొరకే, యేసు ప్రభు కొరకే సమస్త విశ్వాన్ని దేవుడు సృజించాడంట. అందుకే ఆయన విశ్వదాత్రికి రాజు, లోకమంతటికి రాజు, నాకు రాజు, నీకు రాజు. ఆయన నిన్ను కాపాడే రాజు, నీకు శాసనాలు ఇచ్చాడు రాజు పరలోకం నుంచి వచ్చి. ఆ శాసనాలన్నీ నీ హృదయంలో రాశాడు, నువ్వు పాటించాలి అన్నమాట. అయితే ఈ వాక్యం చదువుతున్నాడు కదా, ఇంకా ఎలా చదివాడంటే 14 వచనం, యోహాను 1:14 ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను అని చదవగానే బైబిల్ గ్రంథం మీద బాలయేసు శరీర రూపంలో వస్తారండి. అంత పరిశుద్ధుడు అనమాట ఈయన. అప్పుడు అందరూ చూస్తారు, ఎంత ఆశ్చర్యం చూడండి. ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏమైపోయింది, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు అనే వాక్యాన్ని, ఆ వాక్యము శరీర రూపం ధరించిందనమాట. 1223 డిసెంబర్ 24 నైట్ అసిసిలో వాళ్ళ ఆశ్రమం అక్కడ జరిగిందండి. అప్పటి నుంచే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే మట్టి బొమ్మలు పెడతారనమాట క్రిస్మస్కి. కానీ నిజంగా యేసుప్రభు పుట్టినప్పుడు ఆ తార తూర్పు దిక్కు నుండి వచ్చి ఆ పశువుల పాక మీద ఎక్కడ యేసుప్రభు పుట్టారు అక్కడ నిలబడింది. మనమేమో ఇప్పుడు ఆర్టిఫిషియల్ అనమాట. ఆర్టిఫిషియల్ అంతా కూడా సైతాన్ నుంచి అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇవన్నీ లైట్స్. నువ్వే ఒక వెలుగు అన్నమాట. లోకానికి నువ్వే ఒక వెలుగుగా ఉండాలి నీలో యేసుప్రభు ఉంటే. ఇప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గురించి చెప్పాను కదండి. ఆయన 40 days తనని శుద్ధి చేసుకునేవాళ్ళు అనమాట, ఒక్కొక్క పాపం క్షమించమని. అలాగే వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం మనల్ని శుద్ధి చేస్తుందండి. శరీరానికి ఎట్లా మనము నీళ్ళు సబ్బు వాడతాం కదా, మరి ఆత్మకు కూడా వాక్యం అనే నీళ్ళు అనమాట.
అందుకే యేసు ప్రభు యోహాన్ 15:3లో నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి. స్నానం చేసుకోకుండా ఉంటే మీరు ఎలా ఉంటారు? వాసన, మురికి, రోగాలు వచ్చేస్తాయి కదా. అలాగే వాక్యంతో ఆత్మని కడుక్కోకుండా ఉంటే మురికి, వాసన, దోమలు కూర్చున్నట్లుగా రాబందులు, పిచాచులు చేరుతాయి. హృదయము దొంగల గుహ అయిపోతుంది అన్నమాట. కొన్ని రోజులకి చచ్చైపోతుంది ఆత్మ కదా. అలా ఉండకూడదు. శుద్ధి చేసుకోవాలి. 7 అధ్యాయాలు చదవాలి ప్రతిరోజు. అంత శుద్ధి అయిపోతుంది అన్నమాట మన హృదయం. వాక్యాన్ని ఒక్కరే కూర్చొని ధ్యానించిన వాక్యాన్ని పాటిస్తూ ఉండాలి. ఇది క్రిస్మస్ జరుపుకునే విధానం అన్నమాట. ఇప్పుడంతా వరల్డ్లీ వే కదండి. సైతాన్ ఆలోచనలు పెడతా ఉంటాడు. ఇక్కడ షాపింగ్, అక్కడ షాపింగ్ పరిగెత్తిస్తూ ఉంటాడనమాట. ఎంత దూరం అండి పరిగెత్తేది చెప్పండి. మనం గర్భం ధరించి బిడ్డ పుడితే అప్పుడు ఫంక్షన్ చేసుకుంటాం. ఇదిగో మాకు బిడ్డ పుట్టాడు వచ్చి చూడండి అని. అసలు నువ్వు గర్భమే ధరించలేదు యేసుప్రభుని, యేసుప్రభే పుట్టలేదు, ఎట్లా పండుగ చేసుకుంటావు? గర్భం ధరించాలి కదా. ఈ లోక సంబంధమైన గర్భం ధరించకండి. ఇంకొక రాజు కూడా ఉన్నాడండి ఈ లోకంలో, 2 రాజులు. మరి మీరు ఏ మందలో ఉంటారో? యేసు ప్రభు మనకి రాజు. ఆయన మందలో ఉంటామా? ఈయన మన రాజు, మన కాపరి. యేసు ప్రభువు మందలో ఉన్నట్లయితే ఈయన మనకి రాజుగా ఉంటాడు. అప్పుడు ఈయన ఆలోచనలు, ఈయన వాక్యమే మనలో నాటబడుతుంది. మన రాజుగా ఈయన చేసిన శాసనాలన్నీ పాటిస్తాం. ఇంకొక రాజ్యం ఉందండి, సాతాన్ రాజ్యం. ఈ లోకంలో దేవుని రాజ్యం, సాతాన్ రాజ్యం. సాతాన్ రాజ్యం ఏంటి అంటే యోహాన్ 10:10 జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువు సాతాన్ని దొంగ అంటాడు. దొంగిలించుటకు, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. కానీ నేను జీవంనిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చినాను. యేసు ప్రభు, వాక్యమైన ప్రభువు మనకి జీవాన్ని ఇస్తాడండి. వాక్యం చదివినప్పుడు మన ఆత్మకే కాదు శరీరానికి మంచి ఆరోగ్యం. ఒక రాజు ఉన్నాడు, దర్శన గ్రంథం ఈ సాతాన్ గురించి అన్నమాట. దొంగిలించుటకు, హత్య చేయటకు, నాశనం చేయడం. ఎంతమంది నాశనం అయిపోతున్నారండి. ఎలాంటి ఆలోచనలు పెడుతున్నాడు. ఈ రాజు గురించి మీరు దర్శన గ్రంథంలో 9వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 9:11లో ఉంటుందన్నమాట. ఈ దయ్యాల మీద మిడతలు అన్నమాట. అగాధం నుంచి వస్తాయి మిడతలు. మనుషుల్ని కరుస్తే 5 నెలల రోగం వస్తుందంట. దేవుని వాక్యము ఎవరి హృదయంలో లేదో, దేవుని ముద్ర లేని వాళ్ళని కరుస్తుంది ఆ మిడతలు. అంటే దయ్యాలు, ఆ రోగ క్రిములు అన్నమాట, ప్యాథోజన్స్. వాళ్ళకి రోగాలు వస్తాయి. వీటి మీద అధికారం నేర్పే ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు అబ్బదోను, అపోలియాను, లేకపోతే విధ్వంసకుడు, అంటే డిస్ట్రాయర్. మనుషులని డిస్ట్రాయ్ చేయడం అన్నమాట. ఆత్మని, శరీరాన్ని. తాగు లేకపోతే సెల్ ఫోన్ చూడు, డ్రగ్స్ తీసుకో, లేకపోతే భార్యకు విడాకులు ఇవ్వు, ఇక్కడ వెళ్ళు, ఇలా బెట్టింగులు చేయి. అంత పాప సంబంధమైనవన్నీ చేయించి నరకంలో వేసి దొంగిలించి హత్య చేసి నాశనం చేయడానికి వస్తాడు. మీరు ఎవరిని గర్భం ధరిస్తున్నారు? యేసు ప్రభుని గర్భం ధరించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా మరియ తల్లిలాగా మారదాం. దేవుని యొక్క వాక్యాన్ని గర్భం ధరిస్తాం. చాలా హడావుడి, ఇవి క్లీన్ చేసుకోవడము, ఈ సున్నాలు, ఇదంతా కాదు. నీ లోపల దేవుని వాక్యంతో నింపుకొని ప్రశాంతంగా ఉండండి. 1 సంవత్సరం ఈసారి షాపింగ్లు మానేసేయండి. మనకి దేవుని యొక్క వాక్యము, దేవుని వెలుగు, అది అందంగా ఉండాలి. ఆ వెలుగుతో ప్రకాశించాలి, ఆర్టిఫిషియల్వి కాదు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరియ తల్లి దేవుని యొక్క వాక్యాన్ని గర్భం ధరించి కన్నారు ప్రభా. మేము కూడా అలాగే వాక్యాన్ని గర్భం ధరించి మేము కూడా కనాలి. మదర్ తెరీసా తల్లి ఒక్క వాక్యం, ఈ నా సోదరులలో అతి పేదలకు ఏది చేసినా అది నాకు చేసినట్లే అనే వాక్యం, మత్తయి 25:40 వాక్యాన్ని గర్భం ధరించి ఆ వాక్యాన్ని కంటూ ఉన్నారు. ఆ తల్లి అలాగే వాళ్ళ సిస్టర్స్, మిషనరీస్ ఆఫ్ చారిటీ సిస్టర్స్, శౌరి వారు ఒక్క వాక్యాన్ని గర్భం ధరించారు. మానవుడు లోకమంతా జయించి ఆత్మని కోల్పోతే ఏం లాభం? నాయనా, మేమందరం కూడా వాక్యాన్ని గర్భం ధరించి వాక్యాన్ని కనాలి.
యేసు ప్రభు నీతిని కనాలి, ప్రేమను కనాలి, కరుణని కనాలి. ఆ కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని గర్భం ధరించి కనే కృప దేవుడు మీకు ఇచ్చుదురుగాక. మదర్ తెరీసా తల్లి ఒక్క వాక్యమే గర్భం ధరిస్తారు. మత్తయి 25:40 ఈ నా సోదరులలో అతి పేదలకి ఏది చేసినా అది నాకు చేసినట్లే. ఆ వాక్యాన్ని గర్భం ధరించి కన్నారు. వాళ్ళ సిస్టర్స్ కూడా కంటున్నారనమాట. అలా దేవుని వాక్యాన్ని గర్భం ధరించండి, వాక్యాన్ని కనండి. అప్పుడు మనం కూడా యేసు ప్రభు తల్లి అయిపోతాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.